నమస్తే అన్న. నమస్తే అన్న. హాయ్ హాయ్. మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందన్న? సొసైటీ మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది ఫస్ట్, అది నలుగురితో కలిసి తిరగొచ్చా మనము, నలుగురిలో ఆడుకోవచ్చా మనము. నా అదృష్టానికి నా చేతిలోకి ఏం కాదని ఒక ఫీలింగ్ నాకు చాలా గొప్పది ఉండే అన్న. కానీ అంటే నేను ఇప్పుడు ఈ బైకింగ్ జర్నీ కంటే ముందు ఫస్ట్ నా బాడీ బిల్డింగ్ జర్నీ చెప్తా. మనం పర్ఫెక్ట్గా అనుకున్నా ఎదుటోడు ఇప్పుడు పొట్టేసుకొని టీషర్ట్ వేసుకొని నాకు ఇంటర్వ్యూ చేయాలంటే ఒక్కసారి ఊహించుకోను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్లీ చాలా అన్నీ వేస్తుంటా బయట, కానీ ఫుల్గా పొట్టేసుకొని కూర్చొని ఇట్లా కూర్చొని ఇట్లా ఇంటర్వ్యూ చెప్పు ఏమనుకోతే అది కొంచెం చూస్తారా? లెగ్గా ఏదైతే అవిటితనం అయిందని చెప్పి అందరు అన్నారు. సో ఇప్పుడు దాన్ని అది మార్చేస్తే అది నీకు పేరు తెచ్చే అదే అయిపోయింది. ఇప్పుడు కాళ్ళు కట్ అయిన తర్వాత అట్లా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్న. నా గురించి ఏం తెలియదు నీకు, మనం ఫోటోగ్రాఫర్ అట్లా కలుసుకున్నాం మనం జనరల్గా. ఓకే, ఈ కాల్ లేదు కదా అని చెప్పేసి ప్రసన్న హ్యాండిక్యాప్ అని పెట్టేసుకుంటాను. ఈజీ రిజంబ్లెన్స్. జస్ట్ నో, నీకు ఆ ఫీలింగ్ లేదు కానీ అది చేసింది నిన్ను పెట్టడానికి. ఓకే, ఇప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ నీ దాంట్లో ఏమైనా ఉంటుంది? ప్రసన్న బిగ్ బాస్, ప్రసన్న ఫోటోగ్రాఫర్, ప్రసన్న బ్లేడ్ మ్యారథాన్ రన్నర్, ప్రసన్న రన్నర్, ప్రసన్న ఒక యాక్టర్, ప్రసన్న ఒక స్విమ్మర్, ప్రసన్న ఒక బైకర్. సో ఐడెంటిటీ అంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని కింది నుంచి పైకి మళ్ళీ లెగడం అనేది చాలా పెద్ద విషయం నాకు.